బీజేపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు చంద్రబాబు స్లీపర్ సెల్స్లా ఇప్పటికీ పనిచేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి వారు బీజేపీ ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం హైరానా పడుతూ ఉంటారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు. బీజేపీ పచ్చ బ్యాచ్లో కొత్తగా చేరిన ఆమె తన మరిది చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. దాంట్లో భాగంగా మద్యం తయారీ, సరఫరాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు పురంధేశ్వరి. రాష్ట్రంలో మద్యం విక్రయాలపై 4 ఏళ్లుగా టీడీపీ చేసి వదిలేసిన పసలేని పాచిపోయిన ఆరోపణలనే తాజాగా ఆలపిస్తున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇంతకు ముందు టీడీపీ ప్రస్తుతం పురంధేశ్వరి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆధారాలతో పాటు సమర్థంగా తిప్పికొట్టింది రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్. మద్యం కొనుగోళ్ల కోసం 2015 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని ఇప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇక మద్యం కొనుగోళ్లపై ఆమె చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలేనన్నది స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల నుంచి పారదర్శకంగా మద్యం కొనుగోలు చేస్తున్నారని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డులు వెల్లడించాయి. ఆదాన్ డిస్టిలరీ నుంచి ఒక ఏడాదిలోనే 1164.38 కోట్ల విలువైన మద్యం కొన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. కానీ 2019 అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఆదాన్ డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చెల్లించింది కేవలం 443 కోట్లు మాత్రమే. ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి 1863 కోట్ల విలువైన మద్యం కొన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. కానీ ఆ డిస్టిలరీ నుంచి కూడా ప్రభుత్వం 4 ఏళ్లలో 876.38 కోట్లు విలువైన మద్యమే కొనుగోలు చేసింది. ఇక ఎస్ఎన్జీ డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం 1996.66 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసిందని పురంధేశ్వరి ఆరోపించారు. దాని నుంచి కూడా ప్రభుత్వం కొన్నది 1214.40 కోట్ల మద్యమే. అలాగే రాడికో ఖైతాన్ డిస్టిలరీ నుంచి 948.64 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసినట్లు పురంధేశ్వరి ఆరోపించారు. కానీ ఆ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం 719.92 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేసింది. ఒక్క విధాన నిర్ణయంతో చంద్రబాబు హయాంలోని మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దు చేశారు. 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ పరం చేసేశారు. అంతేకాదు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయాలను అనుమతించి ఆ వేళలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో కొనసాగిన 43,000 బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేశారు. ఇక 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే ఇప్పుడు 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. 2019లో ఖరారు చేసిన 840 ప్రభుత్వ బార్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహపరిచేందుకు మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచారు. ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. ప్రజలను మద్యం మహమ్మారి నుంచి దూరం చేసేందుకు మద్య విమోచన కమిటీని ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి గంజాయి, అక్రమ మద్యం, సారాదందా ఆటకట్టిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులతో పాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా బెవరేజెస్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది. నగదు విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏ రోజుకా రోజు ఆ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జమ చేస్తున్నారు. ఇక మద్యం నాణ్యతను పరీక్షించేందుకు బెవరేజెస్ కార్పొరేషన్ 12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ల్యాబొరేటరీలను నెలకొల్పింది. టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 96,614 శాంపిల్స్ ను మాత్రమే పరీక్షిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్షిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం తయారు చేస్తున్న డిస్టిలరీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. వాటన్నింటికీ అనుమతిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వాలే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. డిస్టిలరీలున్న టీడీపీ నేతల విషయానికి వస్తే పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ కుమార్ది. ఆయన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడు.
శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ఎస్పీవై ఆగ్రో ప్రొడక్షన్స్ టీడీపీ నేత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ఇక విశాఖ డిస్టిలరీస్ లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వాటాదారుగా ఉన్నారు. ఇలా చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్యం కొనుగోలు చేస్తోంది. అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరించిందో పురంధేశ్వరి చెప్పాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014-15 నుంచి 2018-19 వరకు ఇష్టారాజ్యంగా మద్యం కొనుగోళ్లు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో యునైటెడ్ స్పిరిట్స్ కు 46.01%, రెండో ఏడాది 45.31%, మూడో ఏడాది 44.29%, నాలుగో ఏడాది 37.69%, ఐదో ఏడాది 31.9% ఆర్డర్లు ఇవ్వడమే దీనికి నిదర్శనం. అలైడ్ బ్లెండక్స్ డిస్టిలరీస్ కు వరుసగా 5 ఏళ్లలో 9.43%, 13.41%, 10.04%, 10.73%, 7.53% ఆర్డర్లు దక్కాయి. ఇలా మొదటి 4-5 కంపెనీలకే దాదాపు 70% పైగా ఆర్డర్లు దక్కాయి. మిగిలిన కంపెనీలకు అరకొరగా ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో 100కు పైగా మద్యం డిస్టిలరీలుంటే వాటిలో కేవలం 4-5 డిస్టిలరీలకే 70% పైగా మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక ఉన్న గూడు పుఠాణి ఏమిటన్నది ఏనాడూ ప్రశ్నించలేదు పురంధేశ్వరి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని డిస్టిలరీలకు దాదాపు సమానంగా మద్యం ఆర్డర్లు ఇస్తూ పారదర్శక విధానాన్ని పాటిస్తుంటే మాత్రం ఆమె ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. మొత్తం మీద మద్యంపై పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేలింది.